ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనేది డేవిడ్ జే స్క్వాట్స్ రాసిన ఒక గొప్ప స్ఫూర్తిదాయక పుస్తకం. ఇది మన ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో వివరిస్తుంది. ఈ పుస్తకం యొక్క సారాంశం మనం పెద్ద కలలు కనడం, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం మరియు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం. మన జీవితాన్ని మార్చగల శక్తి ఈ పుస్తకానికి ఉంది. ఈ పుస్తకం ముఖ్యంగా 3 ప్రధాన అంశాలపై దృష్టి పెడుతుంది: పెద్ద కలలు కనడం, సానుకూల దృక్పథం మరియు ఆత్మవిశ్వాసం. మొదటి సూత్రం, పెద్దగా ఆలోచించండి. మన జీవితంలో విజయానికి మొదటి అడుగు మనం పెద్దగా ఆలోచించడం. చాలామంది చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటారు, ఎందుకంటే వారు వైఫల్యం గురించి భయపడతారు. కాని పెద్దగా ఆలోచించినప్పుడు మన మెదడు ఆ లక్ష్యాలను సాధించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారనుకుందాం. మీ లక్ష్యం కేవలం ఒక సాధారణ ఉద్యోగం సంపాదించడమైతే మీరు అదే స్థాయిలో ఉంటారు. కాని మీరు ఆ రంగంలో ఒక నాయకుడు కావాలని లక్ష్యంగా పెట్టుకుంటే మీ ప్రయత్నాలు, మీ నైపుణ్యాలు అన్నీ ఆ లక్ష్యానికి అనుగుణంగా పెరుగుతాయి. స్క్వాట్స్ చెప్పినట్టుగా పెద్ద ఆలోచనలు పెద్ద విజయాలను తీసుకువస్తాయి. మన ఆలోచనల పరిధిని పెంచుకోవడం ద్వారా మన శక్తి సామర్థ్యాలను కూడా పెంచుకోవచ్చు. మన జీవితంలో ఏది సాధ్యం అని మనం నమ్ముతామో అదే జరుగుతుంది. రెండవ సూత్రం, భయాన్ని జయించండి. మన జీవితంలో చాలా ఆటంకాలకు ప్రధాన కారణం భయం. వైఫల్యం భయం, ఇతరులు ఏమనుకుంటారో అనే భయం, లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నించే భయం. స్క్వాట్స్ ఈ భయాలను ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా వివరిస్తారు. భయానికి విరుగుడి, చర్య. మనం భయపడినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు, కాని వెంటనే దానిని ఎదుర్కొనే చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు, మీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉందనుకుందాం. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మీరు చిన్న చిన్న గ్రూపులలో మాట్లాడటం మొదలుపెట్టాలి. మీ మొదటి ప్రయత్నం విఫలమైనా పర్వాలేదు, ఎందుకంటే ప్రతి వైఫల్యం ఒక కొత్త పాఠం నేర్పుతుంది. ఈ పుస్తకం ప్రకారం మీరు భయపడినప్పుడు ఆ భయాన్ని ఒక సవాలుగా భావించాలి. మన మనసులో ఉన్న భయాలను మనం జయించినప్పుడు మన ఆత్మవిశ్వాసం అపారంగా పెరుగుతుంది. మూడవ సూత్రం, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి. మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ ప్రకారం సానుకూల ఆలోచనలు మనకి అపారమైన శక్తిని ఇస్తాయి. మనం ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా సానుకూలంగా మార్చవచ్చు. ఉదాహరణకు, ఒక సమస్య వచ్చినప్పుడు దానిని ఒక అవరోధంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఈ ఉద్యోగం రాదు అని అనుకోకుండా, నేను ఈ ఉద్యోగానికి సరైన వ్యక్తిని, నేను సాధించగలను అని దృఢంగా నమ్మాలి. మీరు రోజుకు కొద్ది నిమిషాలు మీ లక్ష్యాల గురించి సానుకూలంగా ఆలోచిస్తే మీ మనసులో ఒక బలమైన విజన్ ఏర్పడుతుంది. ఈ విజన్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నాలుగవ సూత్రం, విజయవంతమైన వారిలా ఆలోచించండి. ఈ పుస్తకం యొక్క మరో ముఖ్యం అంశం విజయవంతమైన వారి ఆలోచనా విధానాన్ని అనుకరించడం. విజయవంతమైన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు, వారు ఎలా ఆలోచిస్తారు, ఈ విషయాలను మనం గమనించి నేర్చుకోవాలి. వారు సమయాన్ని ఎలా ఉపయోగిస్తారు, నిర్ణయాలు ఎలా తీసుకుంటారు మరియు సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అనే విషయాలను మనం పరిశీలించాలి. మీరు ఏదైనా ఒక రంగంలో విజయం సాధించాలి అనుకుంటే ఆ రంగంలో ఉన్న విజయవంతమైన వ్యక్తులను మీ రోల్ మోడల్స్గా ఎంచుకోండి. వారి నుండి స్ఫూర్తి పొందండి. చివరిగా, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ పుస్తకం మనందరికీ ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. విజయం కేవలం అదృష్టం లేదా తెలివితేటల మీద ఆధారపడదు. అది మన ఆలోచనల మీద, మన దృక్పథం మీద మరియు మన ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పుస్తకంలోని సూత్రాలను పాటించడం ద్వారా మనం మన జీవితంలో గొప్ప విజయాలను సాధించవచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఎంత పెద్దగా కలలు కంటారో అంత పెద్ద విజయం సాధిస్తారు. ఈ పాడ్కాస్ట్ను విన్నందుకు ధన్యవాదాలు. మరోసారి కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు పెద్దగా ఆలోచించండి. నమస్కారం.